నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి కరోనా రోగుల పరారి. ఎవరూ పట్టించుకోకపోవడంతో పరారయ్యారన్న తోటి కరోనా బాధితులు. అయోధ్య రామాలయ నిర్మాణానికి 5 వెండి ఇటుకలను పంపిన శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం. కర్నూలు జిల్లా పత్తికొండలో దొంగల బీభత్సం. 2 బంగారు దుకాణాల్లో ఓ మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు. కరోనా వైరస్ భయంతో ఓ జంట ఆత్మహత్య. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 5 అంతస్తుల భవనం నుంచి దూకి భార్య భర్త ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానికుల ఆందోళన. కరోనా మృతదేహాలను జనావాసాల మధ్య పాతిపెట్టడం ఏంటని ప్రశ్న. వనపర్తి జిల్లా పాన్గల్లో వింత. ఎంఆర్ఓ కారుని వెంబడించిన గోవు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, విశాఖలోని షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతి చెందిన తమ అల్లుడిని చూసేందుకు వెళుతున్న ఓ కుటుంబంలోని 2తో పాటు కారు డ్రైవర్ని కూడా రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో జలాంతర కోట నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వీరు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. 3కి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు జిల్లా కేంద్రంలోని రిమ్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న 10 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులు తప్పించుకుని బయటకు వచ్చారు. అయితే వీరిని రిమ్స్ సెక్యూరిటీ గార్డులతో పాటు ఎప్పటికప్పుడు సిబ్బంది, వైద్య బృందం పర్యవేక్షించాల్సి ఉండగా వారు పట్టించుకోకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారిలో 3ని గుర్తించినట్లు వైద్యాధికారులు, పోలీసులు తెలిపారు. 2 ఆదిలాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తుల్ని తిరిగి రిమ్స్కు తరలించారు. ఇంద్రవెల్లికి చెందిన ఒకరిని హోమ్ ఐసోలేషన్లో ఉంచేందుకు అనుమతిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగియా తండాలో గిరిజన యువతులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే తీజ్ పండుగ సందర్భంగా సర్పంచ్ గుగులోతు రామ్లాల్ నాయక్ 7 గ్రామాలకు డప్పులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారిని పారద్రోరాలని అన్నారు. నిమజ్జన యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్ఐని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు నందూలాల్ నాయక్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మాలోతు సాములు నాయక్, మాజీ ఉప సర్పంచ్ మాలోతు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గిరిజన బిడ్డ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి తీజ్ పండుగ సందర్భంగా మా గ్రామ పంచాయతీ పరిధిలో కూడా సుమారు 15 చోట్ల తీజ్ మండపాలు ఏర్పాటు చేస్తున్న మా గ్రామ పంచాయతీ చెందినటువంటి మా గిరిజన యువతులకు నా తరపున గ్రామ పంచాయతీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ ఎంతో ఈ 9 రోజులుగా జరుగుతున్న ఈ పండుగ ఎంతో ఉత్సాహభరితంగా మా సాంప్రదాయబద్ధంగా చేసే నృత్యాలు, వారి వారి అడుగుజాడల్లో వారు చేసే చిన్న చిన్న ఆటలు, పాటలు, నృత్యాలు మాకెంతో అలరిస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమం ముగిస్తున్నందుగా గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారము ప్రతి జాతికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. ప్రతి కులానికి, ప్రతి మతానికి వారి వారి సాంప్రదాయబద్ధంగా ఒక మహత్తరమైన ప్రణాళికతో ఒక జాతికి ఒక పండుగ, వారి సాంప్రదాయబద్ధంగా పండుగకు ప్రభుత్వ గుర్తింపు తీసుకురావడానికి ఉద్దేశంతో, అలాగే ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన మా సోదరుడు సేవాలాల్ సేన మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నందూలాల్ నాయక్ గారికి, తర్వాత గ్రామ పంచాయతీ చెందిన మా గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మావోతు రవికుమార్ నాయక్, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుడు మావోతు సాము నాయక్, తర్వాత మా పార్టీ ముఖ్యులు అందరూ కూడా వారి వారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీకి నేను ఒక ప్రథమ పౌరుడిగా నా వంతు సహాయం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఒక చిన్న నాకు తోచిన సహాయం చేయాలి,
మా గిరిజన యువతులకు మా అక్క చెల్లెలకు కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నా వంతు సాయంగా తర్వాత మా తమ్ముడి గారి ఆదేశంలో వారు కొంత నేను కొంత ఇద్దరం కలిసి ఒక 7 డప్పులు దాదాపు ఒక్కొక్కటి 1000 రూపాయల చొప్పున ఇవి తీసుకోవడం వారికి ఈరోజు ప్రతి మండపానికి ఒకటి చొప్పున మేము సరఫరా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఆగస్టు 5న జరగనున్న అయోధ్య రామాలయ నిర్మాణానికి హైదరాబాద్ నుంచి 5 వెండి ఇటుకలను పంపిస్తున్నట్లు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం తెలిపింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటి నాగేశ్వరరావు, శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం, దంటు నాగార్జున శర్మ, వేద నిలయం, చల్లా శ్రీనివాస్ కుమార్ ఫౌండేషన్స్ అయోధ్య నివాసి కమలేష్ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు. ఆలోచిస్తున్నాక నాకు ఒక వెండి బ్రిక్ ఇవ్వాలని ఆలోచన వచ్చింది. అయితే మార్చి 18న ఒక బ్రిక్ ఇవ్వడం జరిగింది అక్కడ ట్రస్ట్ మెంబర్స్కి. అయితే వాళ్ళు మన 5 ఇటుకలు కావాలి మాకు అంటే నేను 4 ఇటుకలు చేసాం. రేపు తీసుకొని ఈ 5 ఇటుకలే మనకు అక్కడ శంకుస్థాపనలో పెట్టాం. कि नागरिक शर्मा जी का संकल्प और इनके सहयोग करने वाले का संकल्प जीवन में एक बहुत बड़ा संपत्ति है हमारे, क्योंकि जिस तरह से लोग आज धन को संपत्ति समझते हैं, धन बड़ा नहीं है, धन से बड़ा तो तन होता है, तन से बड़ा मन होता है, मन से बड़ा बुद्धि होता है, बुद्धि से बड़ा ज्ञान होता है, ज्ञान से बड़ा संकल्प होता है। और संकल्प के माध्यम से जो आज यह समागम हुआ एक विशेष कारण है। कारण यह है कि 490 वर्ष के बाद जिन्होंने रामराज्य की स्थापित रामराज्य त्रेतायुग में राम ने किया था। మార్చి 18వ తారీఖు నాడు మా శ్రీనివాస్ గారు ఒక వెండి ఇటుక తీసుకెళ్ళి దీన్ని దేనికైనా వాడండి, అంటే గోడలో కట్టడానికి ఎక్కడికైనా వాడతారేమో, ఇక్కడ దేనికైనా వాడతారేమో అని చెప్పి ఇవ్వడం చెప్పింది. అప్పటిదాకా వాళ్ళకి వెండి ఇటుకలతో శంకుస్థాపన చేద్దాం అన్న ఉద్దేశం కూడా లేదు. కానీ ఆ ఇటుక చూశాక కమిటీ వాళ్ళు, కలెక్టర్ గారు, తర్వాత మన ప్రైవేట్ ఆఫీస్ వాళ్ళు వెండి ఇటుకలతో మనం చేద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మాకు 25వ తారీఖు నాడు ఫోన్ చేసి, మీరు ఒక ఇటుక కాదు మాకు 5 ఇటుకలు కావాలి అంటే ఇంకో 4 ఇటుకలు కావాలి, ఆ 4 ఇటుకలు చేసి మీరేమో 2వ తారీఖు సాయంత్రానికల్లా మాకు హ్యాండ్అవుట్ చేస్తే 3, 4, 5 తారీఖుల్లో పూజలో పెట్టి 5వ తారీఖు నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి చేత మేము శంకుస్థాపన చేస్తాము అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగాక మేము ఇంకేమిటంటే రాత్రి పగలు కష్టపడి వార్ ఫుటింగ్లోనేమోను ఈ ఇటుకలు తయారు చేయడమేమో జరిగింది. ఈరోజు ఈ ఇటుకలు మన తెలంగాణ నుంచి, మన దగ్గర నుంచి, మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమానికి మా శ్రీనివాసు నాకు కూడా అవకాశం ఇచ్చి అందరం కూడా శ్రీనివాస కజినే బయటవాడు కాదు, అందుకు కూడా మేమును ఈ కార్యక్రమంలో మేమును పాల్గొని ఇలా పంపించగలుగుతున్నామంటే చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సమయంలో నగరంలోని 2 బంగారు దుకాణాల్లో ఓ మొబైల్ షాపులో దోపిడీ చేశారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఓ బంగారు దుకాణాన్ని కొల్లగొట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో దాన్ని వదిలేసి మరో బంగారు దుకాణంలో బంగారు, వెండి వస్తువులు దొంగిలించి వాటి బాక్సులను కాలువలో పడేసి వెళ్లిపోయారు. వేలిముద్రల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఇంతవరకు లాస్ట్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని 2 కరోనా మృతదేహాలను రాజీవ్ గృహకల్ప సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కరోనాతో మరణించిన మృతదేహాలను జనావాసాల మధ్య పాతిపెట్టడం ఏంటని ఐంద్వా జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత ప్రశ్నించారు. దీంతో సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ ప్యాకింగ్ చేసి ఇచ్చిన తర్వాత ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే చనిపోయినా ఆ కానిస్టేబుల్ వచ్చి సంతకం పెట్టినా బాడీ ఇస్తారు. ఇది ప్రాసెస్. ఎక్కడ ఇది మంత్ కాదు, ఇది 4th టౌన్ లో వచ్చారు వాళ్ళు. ఎట్లా రావడం వెళ్ళిపోవాలి అంతే. మేమంతా అదే అమ్మా. వాళ్ళు ఈ సంఘటనలు ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి చనిపోయినాయి. మరి ఆయన ఎక్కడ పెడతారు? ఇప్పుడు ఆయన జాగా ఎక్కడ ఉంటే ఇప్పుడు ఆయన జాగా ఏడుంటే అక్కడ పెడతారు. మీరు బొంద పెట్టిన అట్లంటే రోజు అట్లా మోసుకుని వస్తున్నాం. మేము ఏమన్నాలే కానీ ఎవడు ముట్ట పోతే మేమే వెళ్ళి తీసుకుని వస్తున్నాం బయటికి. మా పరిస్థితి వాళ్ళ అమ్మ చనిపోతే కొడుకు రావట్లేదు దగ్గరికి. మేము వెళ్ళి తీసుకొచ్చాం బయటికి. మేము తెచ్చుకోలే జిల్లా కలెక్టర్ గారికి రాజీవ్ గృహకల్ప నాగారం అపార్ట్మెంట్స్ నుంచి సార్ మాదొక విజ్ఞప్తి. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్స్కి వచ్చేసి రాజీవ్ గృహకల్పకు వచ్చేసరికంటే ఏ విషయంలో అయినా చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు. ఇంతకుముందు కూడా చాలా ఆందోళన కార్యక్రమం చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎంత సరిపెట్టుకున్నా కూడా ఏదో ఒక రూపంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా పేషెంట్లను కూడా తీసుకొచ్చి పక్కకే అపార్ట్మెంట్ల పక్కకే శ్మశాన వాటిక ఆనుకోనుంది. ఆ ఆనుకోనున్న దాన్ని కూడా కనీసం చూడకుండా కరోనా పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ పూర్తి చేసి తన పని తను చేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ అంతా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ శ్మశాన వాటికి లాక్ కూడా ఉండదు. ఆ పిల్లలు ఆడుకోవడానికి శ్మశాన వాటికకు వెళ్తే ఈరోజు ఉన్న కరోనాతో బాధపడుతున్న ఎంతో లక్షల కోట్ల మంది ఈరోజు బాధపడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో కనీసం దానికి లాక్ లేదు. అక్కడి నుంచి కరోనా పేషెంట్లను తీసుకొచ్చి ఇక్కడ పూర్తి చేసి పోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. సార్ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కరోనా పేషెంట్లను ఊరవతల తీసుకుపోయి దహనం చేయాలని చెప్పేసి మీరే చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము రోజు చూస్తూనే ఉన్నాం. కనీసం ఇప్పటికన్నా కలెక్టర్ గారు స్పందించి ఒకవేళ నిజంగా కరోనా పేషెంట్ కాకుంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పుకోవాలని చెప్తున్నాం. ఒకవేళ కరోనా పేషెంట్ అయితే ఇటు సైడు రాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సోమవారం రోజు కూడా మేము కలెక్టర్ని కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలోని ధన్వర్ గ్రామంలోని ఓ పత్తి చేనులో నెమలి నాట్యంతో కనువిందు చేసింది. ప్రకృతి సోయగాలకు తొలకరి జల్లులు తోడవడంతో నెమలి నాట్యం ఆడడం చుట్టుపక్కల రైతులకు ఎంతో ఉల్లాసాన్నిచ్చింది.
వనపర్తి జిల్లా పాన్గల్లో వింత చోటు చేసుకుంది. గోమాత ఎంఆర్ఓ కారుని వెంబడించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారులో వెళుతున్న ఎంఆర్ఓని వెంబడించి ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా చేసింది. దీనికి గల కారణం ఏమిటో, ఆ ఎంఆర్ఓ అంటే గోమాతకు ప్రేమనా లేక కోపమా? ఎందుకోసం ఎంఆర్ఓని వెంబడించింది? దీనిని గమనించిన స్థానికులు ఈ ఘటనంతా కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై కూడా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసి హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార లాంఛనాల మధ్య ముగిశాయి. విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందిన మాజీ మంత్రి మృతదేహాన్ని తాడేపల్లిగూడెం తరలించి కొండాలమ్మ గుడి రోడ్డు సమీపంలోని మానవతా శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొని ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. One round load. Present. Five. Kalikar. కరోనా వైరస్ భయంతో ఒక జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చోటు చేసుకుంది. ధర్మవరానికి చెందిన దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందారు. చికిత్స తర్వాత వారికి ఫలితాల్లో నెగిటివ్ వచ్చింది. దాంతో ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. తమ ఇంటికి చేరుకున్న తర్వాత భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాగా కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల క్రితమే వారి కుటుంబ సభ్యులు ఒకరు మరణించారు. ఈ సంఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్ డబీర్పుర చెంచల్గూడ ప్రధాన రహదారిపై ఓ ఎద్దు వీరంగం సృష్టించడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. బక్రీద్ సందర్భంగా డబీర్పుర చెంచల్గూడ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి ఎద్దును విక్రయించడానికి తీసుకువస్తుండగా చెంచల్గూడ ప్రధాన రహదారిలో వాహనదారులపైకి ఎద్దు దూసుకెళ్లింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఎద్దును బంధించారు. Jangan
కర్నూలు జిల్లా చాగలమరి మండలంలో కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, డివిజన్ ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, షేక్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూతన ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గతంలో 3 రాజధానులు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు దుష్టశక్తులు ఎంతమంది అడ్డు వచ్చినా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ 2 రోజుల కిందట మన 3 రాజధానుల కోసం సిఆర్డిఏ బిల్లు రద్దు చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మొత్తం సమాజమే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేసినందుకు ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా కర్నూలు జిల్లాకు న్యాయ రాజధాని చేసినందుకు ఈరోజు కర్నూలు జిల్లా వాసిగా ఈరోజు మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి ఆలోచించండి, ఆనాడు తమిళనాడు రాజధాని ఉన్నది. తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత మన కర్నూలు రాజధాని వచ్చింది. రాజధాని మళ్ళీ కర్నూలుని తీసుకుపోయి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ తరలించాం. ఈరోజు మన కళాది, ఈరోజు మన కర్నూలు డిస్టిక్ రాజధాని అయిందంటే చాలా సంతోషం. ఈరోజు రాష్ట్రంలో 3 రాజధానులు ఉన్నాయంటే అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఒక అమరావతి రాజధాని కావాలంటున్నావు, నువ్వు అన్ని డూప్లికేట్ బిల్డింగ్లు కట్టావు, గ్రాఫిక్స్ చూపెట్టావు, అదిగో లండన్, సింగపూర్ అంటావు. నీకు తాత్కాలిక ఒక ఇల్లు లేదే, ఎక్కడో ఆక్రమించిన కరకట్ట మీద కొంప మీద ఉన్నావు. నువ్వేం చేసావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆయన ఒక్క ఇల్లు కానీ కట్టించుకోలేదన్నా సొంతంగా. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు మండలంలో కురిసిన భారీ వర్షానికి కోలరి వాగు పొంగి పొర్లుతోంది. దీంతో మహారాష్ట్ర నుండి కిన్వాట్, సోనాల నుండి ఇచ్చోడ వెళ్లే రహదారులు నీట మునిగాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిజామాబాద్ నగర కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవడానికి ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని బిల్లులు చెల్లించాలని, 15 తర్వాత రెట్టింపు ఛార్జీలను వసూలు చేయడం జరుగుతుందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆకుల పాపయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 15వ తేదీలోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్లను తీసుకోవాలని, ఈలోపు తీసుకుని వారికి 15 తర్వాత రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటనలు ఇవ్వడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని విమర్శించారు. వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అందరికీ ఉచిత కనెక్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం, సిపిఐ జిల్లా నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం అధికారులు ఆగస్టు 1 నుంచి 15వ తేదీలోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ తీసుకోవడం కోసం ఫీజులు నిర్ణయం చేయడం జరిగింది. 15 తర్వాత ఆ ఫీజుల్ని రెట్టింపు చేయడానికి నిర్ణయం చేసినట్టు ప్రకటన విడుదల చేశారు. ఇది పూర్తిగా బాధ్యతారహిత్యం. దీన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు ఒకవైపు కరోనా వ్యాధి రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నది, నగరంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు, అనేక రకాల అవస్థలు పడుతూ ఉన్నారు, ఉపాధి కోల్పోయింది, వ్యాపార సంస్థలు సరిగా నడవక మూతపడతా ఉన్నాయి. ఇప్పటికే కాలేజీలు, స్కూల్స్, జిమ్ములు, ఇతర వ్యాపార సంస్థలన్నీ, సినిమా హాల్స్ లాంటివి మూతపడి ఉన్నాయి. మరి ఇట్లాంటి విపత్కర
అత్యవసర పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా. అందరికీ ఉచితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే మాత్రం ప్రజలు ఈ విధానానికి వ్యతిరేకంగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని గోవిందారం కొత్త చెరువును కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. శాసనసభ ఎన్నికల్లో చెన్నమనేని రమేష్ బాబు గెలిచిన వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి కోనాపూర్ ప్రాజెక్టు నుండి నీరు తరలిస్తామని చెప్పి 20 నెలలు గడిచినా నీరు తరలించలేకపోయారని విమర్శించారు. కోనాపూర్ నుండి సూరమ్మ ప్రాజెక్టుకు నీరు తరలించే క్రమంలో గోవిందారం కొత్త చెరువుకు గేట్ వాల్ బిగించి నీరు నింపడానికి ఎందుకు ఇంకా ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. వెంటనే నీటితో చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ రిమ్స్ ఐసోలేషన్ కేంద్రం నుంచి కరోనా రోగుల పరారీ. ఎవరూ పట్టించుకోకపోవడంతో పరారయ్యారన్న తోటి కరోనా బాధితులు. అయోధ్య రామాలయ నిర్మాణానికి 5 వెండి ఇటుకలను పంపిన శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య భక్త సమాజం. కర్నూలు జిల్లా పత్తికొండలో దొంగల బీభత్సం. 2 బంగారు దుకాణాల్లో ఓ మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు. కరోనా వైరస్ భయంతో ఓ జంట ఆత్మహత్య. అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 5 అంతస్తుల భవనం నుంచి దూకి భార్య భర్త ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో స్థానికుల ఆందోళన. కరోనా మృతదేహాలను జనావాసాల మధ్య పాతిపెట్టడం ఏంటని ప్రశ్న. వనపర్తి జిల్లా పాన్గల్లో వింత. ఎంఆర్ఓ కారుని వెంబడించిన గోవు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.